తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రస్తుత సుప్రీం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ యొక్క కాల్పుల విరమణతోటి 2 వారాల పాటు ఎలాంటి యుద్ధ వాతావరణం లేకపోవడంతో ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. పశ్చిమాసియాలో శాంతి పవరాలు ఎగరబోతున్నాయి. ఇలా అందరూ సంబరపడుతున్నటువంటి వేళ ఇరాన్ నుంచి ఒక అణుబాంబు లాంటి ప్రకటన ఇప్పుడు దూసుకువచ్చింది. ఆ ప్రకటనతో అమెరికా పెంటగాన్ ఒక్కసారిగా ఉలికిపడింది. 2 వారాల పాటు సీజ్ ఫైర్ అన్నారు, ప్రశాంతంగా ఉంది. ఇక ఆ 10 సూత్రాలకు సంబంధించిన ఒప్పందం మాట్లాడుకుంటారు అనుకున్న సందర్భంలో తాజాగా ఒక్కసారిగా ఉలిక్కిపడేటువంటి సంఘటన. ఎవరు చెప్పారు యుద్ధం ఆగిందని? ఇది కేవలం బ్రేక్ మాత్రమే, పిక్చర్ ఇంకా బాకీ ఉంది అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని షేక్ చేస్తున్నాయి. ఏంటి, ఒకవైపు ట్రంపే వెనక్కి తగ్గి, అమెరికా వెనక్కి తగ్గి యుద్ధాన్ని ప్రశాంత వాతావరణంలోకి తీసుకువెళ్ళి ఇక యుద్ధం వద్దనేటువంటి విధంగా వెనకడుగు వేస్తుంటే, ఇరాన్ మాత్రం తగ్గేదే లేదు, అంతం అయిపోలేదు ఇంకా అన్నట్టుగా ప్రకటన చేయడం చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. ప్రశాంతంగా మారుతుంది అనుకున్న గల్ఫ్ సముద్రం మళ్ళీ ఎందుకు వేడెక్కింది? అసలు ఖమేనీ మాట వెనుక అర్థం ఏంటి? అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతుంది. అయితే ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని, యుద్ధానికి ముగింపు కాదని ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాలలో పెను సంచలనంగా మారాయి. ఖమేనీ చేసిన వ్యాఖ్యల్లో తన దేశ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే దాడులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను ఆదేశించారు. అలాగే శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఖమేనీ వాడిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టిస్తోంది. ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు, మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. ఎస్, ట్రిగ్గర్ పైనే ఉన్నాయి అంటే ఒప్పందం పేరుతో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఏ చిన్న కుట్రకు ప్లాన్ చేసినా, ఏ చిన్న దురాక్రమణకు పాల్పడినా ఆలోచించే ప్రసక్తే లేదు. బటన్ ప్రెస్ చేస్తాం, మా పూర్తి బలంతో విరుచుకుపడతామని అగ్రరాజ్యానికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఖమేనీ. మరి ఖమేనీ ఇచ్చిన ఈ యొక్క ట్రిగ్గర్ వార్నింగ్ పైన అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? 15వ రోజు హార్మోజ్ జలసంధిలో శాంతి వర్ధిల్లుతుందా లేక ప్రళయం మొదలవుతుందా అనేది ఇప్పుడు వేచి చూడాలి. ఏదేమైనా కూడా ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం ప్రస్తుతానికి ఒక వారం అంటే 15 రోజుల వరకైనా కూడా సద్దుమణుగుతుంది అని అనుకున్నటువంటి సందర్భంలో తాజాగా ముజ్తబా చేసినటువంటి ఈ యొక్క ప్రకటన మరలా ఏం జరగబోతుంది? ఈ 15 రోజుల్లో చర్చలు ఫలించకపోతే, సఫలం కాకపోతే, ఆ చర్చల్లో ఇంకేదైనా జరిగితే ఇంకా దారుణమైనటువంటి యుద్ధ వాతావరణం ఏమైనటువంటి వచ్చే అవకాశం ఉందా అనేటిది ఇప్పుడు మరిన్ని సందేహాలకు తావిస్తోంది. اما من چیزای خودم میدونم که از بعض اینا کمتر نیست، شاید اگه بیشتر نباشه. موارد به چشم خودم دیدم و اینا نیست، گفتارم نمیشه گفت. نه حالا کلامات بکنه تیو عرض اینا، نه چیزای عجیب و غریب در بعضی موارد. مثلا حالا یکی شد آقای نصرالله رفت کردن برای بحث جنگ 33 روزه یا مثلا بچه‌ها از خط صحیح خارج میاد، در حالی که خوباش هست. حالا یکی از وقتی دیگه میدونن موضوع نیست، اون جعل میکنن، جعل تعیینی به اصطلاح تعیینی نیست.